నేను అనుకోలేదు మాట్లాడుతున్నా. అర్థమవుతుందండి? ఇప్పుడు అయ్యా నేను చెప్పాలనుకోలేదండి, చెప్పేశానండి, చెయ్యాలనుకోలేదండి, చేసేసానని చెప్పిన వాళ్ళందరూ అనిచ్చతో చేస్తూ ఉంటారండి. అనిచ్చ అంటే ఏంటి? అట్లా చెప్పాలనుకోలేదండి, అట్లా చెయ్యాలనుకోలేదండి అని అంటున్నారు, కూడా చేస్తున్నారు దాన్ని. భగవంతుడు అడిగాడండి, అదకేన ప్రయుక్త అయం పాపం చరతి అనిచ్చన్నపి వార్షేయ బలాదివరి యోజిత. నేను చెయ్యను అని అనుకుంటున్నావని నువ్వు ఎందుకు చేస్తున్నావురా? రాత్రి నిద్రపోను అని అనుకున్నావు, బాగా చదువుకోవాలని అనుకున్నావు, ఎందుకు నిద్రపోతున్నావు? ఉదయమే సూర్యోదయాత్పూర్వం నిద్రలేస్తాను అనుకున్నావు, లేదు. అన్నీ నువ్వు అనుకున్నవి, నువ్వు అనుకున్నవి చేయలేదు, నువ్వు చేయను అనుకున్నవి చేసేస్తున్నావు. అంటే ఏంటి? ఇక్కడ ఈ శరీరాన్ని సింపుల్గా ఆ చేయి కదులుతూ ఉందంటే నేను కదలాలనుకోలేదు, అది కదులుతూ ఉందని చెప్పినట్టుగా చెప్తున్నాడు. నేను కదిలించలేదండి, ఆ చెయ్యి నేను కదిలించలేదు, అదే కదిలిపోయింది అని చెప్తున్నాను. ఈ శరీరం కదిలింది, ఈ కళ్ళు చూచింది, ఈ చెవులు విన్నది అంటే స్వేచ్ఛతో విన్నదా, పరేచ్ఛతో విన్నదా, అనిచ్ఛతో విన్నదా? ఈ మూడు శక్తులు విభజన చేసుకోండి. తర్వాత చెప్పాడు అర్థం అన్నాడు, స్వేచ్ఛతో. ఇప్పుడు మా నాన్నగారు రాత్రి అమ్మాయి కొడుకు నిద్రపోతుందండి, వాళ్ళ అమ్మ తట్టి రాత్రి 12 గంటలకు పాలు తాగు అని ఇచ్చింది. ఆయన నా గొద్దు పాలు, నా గొద్దు పాలు, నా గొద్దు పాలు అంటుందని బిడ్డ తాగేసింది. ఇప్పుడు ఆమె ఎందుకు పాలు ఇచ్చిందనంటే పరేచ్ఛయ. ఎవడో చెప్పటం వల్ల స్వార్థాయ క్షీరం పిబా. నాకు తెలియదండి ముందర, వాళ్ళెవరో చెప్పడం వల్ల నాకు మేలు జరిగే పని నేను చేస్తున్నాను. అంటే అర్థము ఎన్ని రకాలు? స్వార్థము, పరార్థము, పరమార్థము, అనర్థము, స్వానర్థము, పరానర్థము, పరమానందము, నిరర్థము అని 7 అర్థాలు. మీరు కర్మ చేసేటప్పుడు మీరు పనిచేసే దీనివల్ల నాకు బెనిఫిట్ అంటే ఇట్ విల్ బి విత్ మీ, వాడికి బెనిఫిట్ ఇట్ విల్ బి విత్ హిమ్, అండ్ ఇద్దరికి బెనిఫిట్ ఇట్ ఈస్ ది పరమ, అండ్ ఫైనల్ నాకు నష్టం వాడికి లాభం, నాకు నష్టం వాడికి నష్టం, వాడికి కూడా నష్టం. నష్టం కూడా లేదండి, లాభము లేదు, నష్టము లేదు, నిరర్థకం. అంటే ఏంటి? ఇప్పుడు మీరు కర్మ చేసేటప్పుడు పుణ్యం గురించి చెప్తున్నానండి. ఇవన్నీ ఇంద్రియాలు ఎందుకు చెడిపోతున్నాయి? మీకు కళ్ళు ఉంది కాబట్టి 24 గంటలు, డాక్టర్ దగ్గర స్టెథోస్కోప్ వచ్చింది కాబట్టి పేషెంట్కి అంతా పెట్టి గుండెట్టు కొట్టుకుంది ఉంటుంటాడా? డాక్టర్ క్యారీస్ ఆన్ స్ట్రెంత్, బికాస్ ఈస్ హోల్డింగ్ స్ట్రెంత్, హీ విల్ నాట్ అప్రోచ్ టు ఎవ్రీబడి. నా స్ట్రెంత్ ఉందని ఒకసారి మీ గుండె మీద పెడతాను, మీ గుండె మీద పెడతాను వినడు. కళ్ళు ఉంది కాబట్టి అన్నీ చూడడు కదా. అంటే బ్రహ్మజ్ఞానం చేత చూడవలసిన వాళ్ళే చూడాలి, వినవలసిన వాళ్ళే వినాలి, తినవలసిన వాళ్ళే తినాలి. అంతే కదండి? చూడవలసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు? అది ప్రశ్న వచ్చింది. చూడవలసిన వాడు చూడకపోతే కళ్ళు పాడైపోతాయండి. అక్కడ స్ట్రెంత్ ఉండింది, డాక్టర్ టేబుల్ మీద స్ట్రెంత్ ఉండింది, ఒక అటెండర్ కూడా పెట్టుకున్నాడు. ఎవరు పెట్టుకున్నారు? డాక్టర్ పెట్టుకోవాలి స్ట్రెంత్ అండి. ఆ ఉపకరణానికి కర్త ఆయనే, నెత్తి మీద పెట్టుకుని చూస్తున్నాడు. అంటే ఉపకరణాన్ని వాడటానికి యొక్క ప్రయోజనాన్ని నిర్దేశించినటువంటి పరమాత్ముడు పాదములను క్రోధం వాడకూడదు. గతిరితి పాదయోగం పరమాత్ముడు చెప్పాడు కదా. తనతో ఎవరు చేస్తాడు? క్రోధి చేస్తాడు. నా చేతుల్లో ముష్టికాతాలు కొట్టడానికి చేతులు ఇవ్వలేదండి పరమాత్ముడు. అంటే మనం అనుకున్నాం ఎందుకని? మనకి ఇచ్చిన అవయవాలంతా ఆనందం కోసం కదా. వాక్యార్థం అదే కదా. అంటే నేను చేస్తున్న కర్మలో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అడిగారు ఎప్పుడు ఇంద్రియాలు చెడిపోతాయి? స్వార్థము, స్వేచ్ఛ లేకపోతే మీకు ముక్తే లేదండి. ఎవరన్నా మాట్లాడితే డోంట్ బి సెల్ఫిష్, డోంట్ బి సెల్ఫిష్ అంటూ ఉంటారు. తప్పది. బీ సెల్ఫిష్. ఎందుకని? మీకు సెల్ఫిష్నెస్ లేకపోతే మీరు కారు కొనుక్కొని వేరే వాళ్ళు తిరుగుతూ ఉంటే మీరు ఆనందపడతారండి. You understand? You have purchased a car. Do you expect your driver to go somewhere and you are sitting somewhere? No. అటైతే దీన్ని మళ్ళీ రిజాల్వ్ చేయాలండి. ఇక్కడ చెప్పేస్తే వేదానికి నేను విపరీత అర్థం చెప్పిన వాడిని అవుతాను.
అంటే ఏం చేయాలి? సెల్ఫిష్నెస్ ఎట్లుండాలి? స్వార్థంతో పాటు పరార్థం ఉండేటట్టుగా కర్మ చేయాలి. స్వార్థ పరార్థము సమానమైతే వాడికి పరమార్థం సిద్ధిస్తుంది. స్వార్థమే ఉంటే ముక్తి వస్తుంది. ముక్తులందరూ పరమాత్మ స్వరూపాన్ని పొందలేరు. అంటే మీకు ఇప్పటికీ చాలామంది వేదాంతులు వెళ్ళిపోయినారండి. కానీ శంకరాచార్య పేరు చెప్పుకుంటున్నాం, వ్యాసుడి పేరు చెప్పుకుంటున్నాం, అంతేగాని ముక్తులందరూ నామాలను ఉచ్చరించడం లేదు. ఎందుకంటారు? వాళ్ళకి పరమార్థం సిద్ధించలేదు, కేవలం ముక్తిని పొందారు. అని ఎందుకని? వాడు ముక్తిని పొందారు కానీ ఇంకోడు ముక్తిని అవ్వడానికి వాడు ఏం చేయలేదు. పరార్థం చేరితేనే పరమార్థ సిద్ధి వల్ల వాడు లోకంలో కూడా ప్రయాణం చేస్తారు. ముక్తిని పొందిన వాళ్ళు లోకంలో కనపడరు. ఎందుకని? వాడు కేవలం స్వార్థాన్ని పొందుతుంటారు. ఎవరికి స్వార్థం ఉందో వాడు లోకంలో గోచరించడు. కారణం, హీ వర్క్స్ విత్ ఓన్ హిస్ వర్క్. సో హీ విల్ నాట్ వర్క్ ఫర్ అదర్స్. దట్స్ నాట్ రాంగ్, బట్ హీ విల్ గెట్ ఎ వర్క్. ఇప్పుడు స్వార్థకర్మ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి మాట నీకు వ్యర్థ ప్రసంగమా కాదా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటానంటే, నేను అన్నం పెట్టేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను అని అనుకోవద్దండి. ఎప్పుడు కూడా మీరు చేస్తున్న కర్మలో మీకు కలిగే ఆనందాన్ని గురించే మీకు చెప్పే అధికారం ఉంది. కానీ మీరు చేసే కర్మ వల్ల వాడికి ఆనందం ఉంటుంది అని మీరు చెప్పి నేను పరార్థాన్ని కూడా సాధించాలని చెప్పుకోవాలి. ఎందుకని? వేరే వాడికి ఆనందం కలిగిందనేది వాడు చెప్పాలి, నేను నాకు ఆనందం కలిగిందనేది నేను చెప్పాలి. ఇవి రెండు ఒక క్రియను సిద్ధిస్తే వాడికి దేవత సిద్ధించింది. మనం ఏం చేస్తున్నాం అంటే, నేను అన్నదానం చేస్తున్నాను, లోకానికి మేలు చేస్తున్నాను అని మనం అనుకుని మంచి కర్మ చేస్తున్నాము మనం అనుకుంటూ ఉంటాం. మీరు ఏదైనా చేయండి, కేవల స్వార్థ విముక్తి అంటే ఏంటి? మీ మనస్సును బాగా యోచించండి. మీ మనస్సులో ఒక భావం వచ్చింది. ఆ భావం వచ్చింది కాబట్టి శరీరంలో కష్టం కలిగింది, అంతే కదండి. ఇప్పుడు మామూలుగా ఏ థాట్ ఇఫ్ రైజెస్ ఇన్ మైండ్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ యాక్టెడ్ అపాన్, ఇట్ విల్ డిస్టర్బ్ ది పర్సన్. రూల్. ఇస్ ఇట్ ఓకే? మనస్సులో ఒక భావం ఉదయించింది, ఆ భావము ఆచరించబడితేనే వాడికి సుఖమిచ్చేటట్టుగా ఉంది అన్నారు అనుకోండి. అంటే మనసులోకి వచ్చిన వాటినన్నీ మీరు ఆచరిస్తే కానీ మనసు దాన్ని వదిలిపెట్టదన్నారు. మీరు బాగా అర్థం చేసుకోండి. బాగా మీ మనసుకు భావం వచ్చిందండి. మీ మనసుకు భావం వచ్చిన తర్వాత, అంటే నాన్నగారు కుమారుడు, నాన్నగారు చెప్పింది కుమారుడు చేయలేదు, నాన్నగారి నుంచి ఆ భావం వెళ్ళిపోతా ఉందా లేదా? పుత్రానుకూలంగా తండ్రి భావాన్ని విడిచిపెట్టేసి కొత్త భావాన్ని చేయగలుగుతున్నాడా? అంటే మైండ్లో వచ్చిన థాట్ యాక్షన్లో కన్వర్ట్ అయితేనే వాడిని సంతోషపడతా ఉంది. కానీ యాక్షన్లో సైంటిఫిక్ ఫినామినా అండి. మీకు అర్థమైందని, ఇఫ్ దేర్ ఇస్ ఎ థాట్ ఇన్ యువర్ మైండ్, నో దట్ ద థాట్ విల్ నాట్ డిమినిష్ టిల్ దట్ ఈస్ యాక్టెడ్ అపాన్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంద్రియాలు చనిపోతున్నాయి కదా, చూడాలని ఉంది, మీ కోరిక ఎట్టుందంటే మనసు ఏం చేస్తుందని అంటే, ఏ కోరికను కూడా తాను చేసేదాని గురించి మనస్సు చింతించదు. అస్వతంత్రం బహిర్మన, అంటే నాన్నగారు కుమారుడు చేసేదాన్ని అనుకుంటున్నాడు కానీ తాను చేసేది అనుకోవటం. ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్ ది మైండ్ ఈజ్ నెవర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది బాడీ. Be clear about this. As long as anything in the mind which is never independent of the body is there, then the mind keeps disturbing the body. ఏం లేదండి, నేను ఇక్కడ కూర్చుని నేను చేసే తప్పనిచ్చి వేరే వాళ్ళు ఏం చేస్తారో నేను యోచిస్తూ ఉన్నాను. ఆయన అన్నం తింటాడు, ఆయన అక్కడ పోయి తలుపేస్తాడు, ఆయన ఫ్యాన్ వేస్తాడు, నేను అనుకుంటూ ఉంటే హౌ మైండ్ ఏం చేస్తూ ఉంది? వేరే వాడు చేసేది అనుకుంటే అదేమీ చేయదండి. సో దట్స్ వై మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తి మోక్షాయ నిర్విషయే స్మృతం. సన్యాసులకి
మనస్సు అనుకున్నది శరీరంలో జరిగింది అనేది ఎట్టుంటుంది, సంసారంలో ఎట్టుంటుంది అనేది వ్యవహారం. ఇప్పుడు మా తండ్రికి చెప్తాడు, నా కుమారుడు నేను చెప్పింది ఉల్లంఘించడు అంటే అర్థమేమి, పుత్ర సంబంధం జాగ్రత్తగా ఉందండి వాడు. ఈ మనస్సులో ఎట్టుందనంటే, నేను ఏదనుకున్నా ఈ చేతులు వినటం లేదండి, ఈ కళ్ళు చేయటం లేదండి, ఉదయం నిద్ర లేద్దామంటే లేలేకపోతున్నాను, రాత్రి తొందరగా పడుకోవాలంటే పడుకోలేకపోతున్నాను, మనసు వచ్చింది జరగటం లేదు, అది జరగటం లేదు, ఇది జరగటం లేదు మనసు చెప్తూ ఉంది. సెట్టింగ్ అప్ ది రిలేషన్ బిట్వీన్ మైండ్ అండ్ ది బాడీ in the acceptable manner, saying that full of thoughts in the mind. మనస్సంతా భావముల చేత నింపబడి ఉంటే అశాంతి అని మీరు చెప్పినట్లయితే, మనస్సంతా భావాలతో నిండిపోయి ఏమీ చెయ్యకుండా ఇంద్రియాలు ఒప్పుకోకుండా ఉన్న శరీరము మనస్సు ఏం చేస్తుందంటే, అప్పుడు ఒక ఇంద్రియానికి ఇంకొక ఇంద్రియానికి తగవు పెట్టి ఇంద్రియాలని నాశనం చేస్తుంది. కాన్ఫ్లిక్ట్. పుత్రుడికి తండ్రి తగాదా పెట్టేస్తాడు తెలియకుండా. మనసు తగాదా పెట్టేస్తుంది. అది ఏమిటి, అది చూడాలా, చూస్తూ ఉంటుంది, తిను ఉంటుంది. ఎందుకని, మనస్సు అధిష్టానం కదా. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ముక్తి ఎవరికండి, అహం అంటే ఇప్పుడు మనస్సు ఇటు చేస్తుంది. ఇప్పుడు ఈయన పేరు మనస్సు అని అనుకోండి. మనస్సు ఏం చేస్తూ ఉంటుందనంటే, మీకు అర్థం కావటానికి, తాను చేసేది తప్ప నుంచి వేరే వాడు చేస్తూ ఉంటే దానివల్ల వచ్చేటువంటి అర్థాన్ని గ్రహిస్తూ ఉంటుంది మనస్సు అంటే కదా. అట్లా లోకంలో ఉన్నారు కదా మనస్సు అట్లా అంటే, అతనే అదేం చేయడు, వాడు వెళ్ళు దాని కడుగు దీని చేయి దానికి జరిగిందా హ్యాపీ అనుకుంటున్నాడు. ఇప్పుడు బుద్ధి ఏం చేస్తూ ఉంటుందండి, అప్పటికే జరిగిపోయిందా అని రక్షిస్తూ ఉంటుంది. ఇంద్రియాల గురించి చెప్తున్నారండి మీకు. ఇప్పుడు మీరేం చెప్తారు, వాళ్ళని చూడాలని నాకు లేదండి రండి ఒకడు అంటే, చూడబడే వస్తువుని చూడాలని లేదని చెప్తే అర్థమేమి, మీరే మీ మనస్సుకి నేను చూడను అనేటువంటి విషయాన్ని కొన్ని చెప్పిస్తున్నారు. కళ్ళెందుకు పనిచేయమని నేను చెప్తున్నాను. You are instructing your own computer, don't see this. You understand my point? You are instructing your own eye, don't see this అన్నారంటే ఏమైంది, అది ఒకసారి చూడాలి ఒకసారి చూడడం, ఒకసారి చూడాలి ఒకసారి చూడడం, భ్రమపడటానికి మొదలవుతుంది. కార్యనిష్ట కార్యనిరతి వీటి నుంచి వేరైపోతే, ఒకసారి చేస్తాను ఒక్కసారి చెయ్యను అని చెప్పిన వాడు పశువు అయిపోతాడు. వాడు ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు చేయడానికి పడుతుంది. చూసేది ఎప్పుడు చూడవలసి ఉంది. కానీ మీకు అనుకూలత కోసము వీడిని చూడొద్దు అని మీరే చెప్పారండి దానికి. అప్పుడు ఏమైంది, మీ కళ్ళు కొన్ని చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎవడు చూడకుండా ఉండేటట్టుగా తన మనస్సుకే ఉపాధికి బోధ చేస్తున్నాడో, కొంతకాలానికి చూడొద్దు అని చెప్పిన వాక్యాల సంఖ్య పెరిగిపోయి, చూడు అని చెప్పే వాక్యాల సంఖ్య తగ్గిపోతే, మీ మనస్సులో ఉన్న వాక్య బోధ వల్ల మీ ఇంద్రియాలకు కంటికి జబ్బు వచ్చేస్తుంది. హౌ మెనీ సెంటెన్సెస్ యు ఆర్ యాడింగ్ టు యువర్ మైండ్ ఫ్రమ్ ది వరల్డ్, కాజింగ్ యూ టు నాట్ టు యూజ్ యువర్ ఐస్ ఆర్ కాజింగ్ యూ ఎదర్ టు యూజ్ యువర్ ఐస్. మీ కళ్ళను వాడేటట్టుగా మీరు ఎన్ని వాక్యాలు చెప్పుకున్నారు. నేను ఇంతకుముందు ఏం చెప్పానండి, మీ మనస్సులో ఉన్న వాక్యాలు ఏవి మనసుకు సంబంధించినవిగా ఉండవు, వేరే వాళ్ళు చేసేవిగా ఉంటాయి. అందువల్ల ఏం చేస్తుంది మనస్సు చేసేది చెప్పండి, అది చూడు కళ్ళ పని, ఇది విను చెవి పని. ఇవన్నీ చెప్పిన తర్వాత మనస్సు ఏం చేస్తుంది చెప్పండి, అవి తెచ్చుకున్న విషయాల్ని ఇది పట్టుకుంటుంది. ఈ త్రిపుర రహస్యంలో దత్తాత్రేయుడు పరశురాముడికి ఉపదేశించాడు విషయం. ఇది నేను చెప్పింది కాదు. దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి పాపం వచ్చేసిందండి. ఎందుకని, ఆయన చేతులు వాడలేకపోతున్నాడు, కొట్టేశాడు కదా. అందరినీ కొట్టడానికి వాడిన చేతితో యజ్ఞగారిని వెంట చేస్తాడు. రెండో పని చేయాల్సి వస్తాము.
సంహారం చేయడానికి వాడిన చేతితో యజ్ఞం చేయడానికి పోతూ ఉంటే కొట్టు 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 అని చెప్తే యజ్ఞం కూడా చంపేటట్టుగా తయారైంది. ఇప్పుడు అదే కదా ఇంతకుముందు నేను చెప్పాను, నిన్నటి వరకు చేసిన పని నుంచి నేను ఈరోజు మొదలుపెట్టే పనిని ఎట్లా వేరు చేయాలి, అదే కదండి ఇష్యూ స్టార్టెడ్. అంటే మీకు ఇది బాగా అర్థమైపోతుందంటే ఉదయం లేస్తూనే భార్యను ఒక తిట్టు తిట్టండి మీరు, ఒకే మాట అంటే నిద్ర లేస్తూనే చెక్ కానీ బాగలేదు బుద్ధి లేదు ఏమిటని అనేసేయండి, నాకు ఆ రోజు గురించి మనం రికార్డ్ చేసి సాయంత్రం చెప్పండి. సంథింగ్ ఆ రోజు గురించి చెప్పండి. మీకు చాలా కోపం, రాత్రి కోపం అది చెప్పాడు. ఎందుకు నిద్ర అని చెప్పాడు భగవంతుడు. ఎవరికి నిద్ర కావాలి? వర్తమాన కర్మ పాపభూయిష్టమై ఆ కర్మ నుంచి జీవుడు తను తాను విరమింపజేసుకోలేకుండా ఉంది. వాడు మళ్ళీ ఉత్తమ కర్మలను మొదలుపెట్టడానికి పరమాత్ముడు వాడిని అనుగ్రహించడం కోసమని ఒక దీర్ఘకాలమైనటువంటి విరామాన్ని నిద్ర ద్వారా ఇచ్చాడని చెప్పాడు. మీరు వేరుగా అయిపోతున్నారు, మీరే కష్టపడిపోతున్నారు. అప్పుడు మిమ్మల్ని కాపాడాలి కదండి. 24 గంటలు మాట్లాడితే తిప్పుతున్నారు, చేతులతో కొడుతున్నారు. ఎప్పుడు దాని నుంచి వేరే ఏది మీరు? అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే వాడు రక్షించడం కోసము అప్పటి వరకు చేసిన క్రియలన్నింటి నుంచి వాళ్ళు వేరు చేయాలి. చదువుతూ ఉంటే నిద్ర, మాట్లాడుతూ ఉంటే నిద్ర, భోంచేస్తూ ఉంటే నిద్ర, విరమిస్తుంది. అంటే క్రియను ఎప్పుడు విరమించాడు? వాడు చేస్తున్న కర్మ వాడికే సుఖం లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటానండి, కొంతమంది నిద్రపోతుంటారు, నాకు నిద్ర రావటం లేదు కదా. అంటే నేను మాట్లాడటం అనే కర్మ నన్ను నిద్ర ఉద్బోధ చేయనంత వరకు పరమాత్ముడు నేను చేస్తున్న కర్మ నాకు సక్రమంగా ఉన్నట్లు బోధించినట్టు. ఇప్పుడు మీరు వింటున్నారు కదండి, మీరు వింటున్న కర్మలో మీకు శక్తి చాటం లేదండి. వినటం ఒక కర్మ, మాట్లాడటం ఒక కర్మ. శ్రవణ కర్మ నిద్రను బోధిస్తే వాచక కర్మ ఏం చేస్తూ ఉంది? నిద్ర బోధించకుండా జాగ్రత్తగా మనస్సును వాడి భావాలంతా చింతించి విసుగు విరామం లేకుండా తిరుపతి నుంచి నెల్లూరుకు వెళ్ళిన నీళ్ళు నెల్లూరు నుంచి ఒంగోలుకు వెళ్ళేటట్టుగా కాలం అదే వేగంగా పోతుంది అంతే. అంటే ఏమిటి? సావధానాత్సవంతత. మాట్లాడేటప్పుడు మొదట ఎంత సౌమ్యంగా, ఎంత వేగంగా, ఎంత స్థితితో ఈ నోటిని వాడారో సమానంగా వాడేవాడు నిద్రించే పర్యంతం వాడికి నిద్ర రాదండి. విరమించు అని ఒకటి చెప్తే వాడు విరమిస్తాడు. కర్మ చేయటానికి స్వేచ్ఛ, విరమణకు పరేచ్ఛ. If you are starting an act, how will you end? By a rule. అంతే కదండి. ఇప్పుడు ఆపరేషన్ జరుగుతాం, ఇది మేము చేయొచ్చు. ఒక ఆపరేషన్ ఓపెన్ చేశారండి, వాడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి. సో వెన్ యూ ఓపెన్ యూ ఫౌండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఏదో చేస్తున్న లాప్రోస్కోపీ చేస్తున్నారు, యూ ఓపెన్ ది సిస్టమ్ and you found there is appendix, but you did not agree upon with him to do surgery, so you cannot take up the surgery. సో బయటకు వచ్చి ఏం చేయమంటారా అంటే ఏం చేస్తారండి? ముందర గాల్ బ్లాడర్ తీసేసి మళ్ళీ కుట్టేసి మళ్ళీ రేపు చేయాలి, అంతే కదా. ఎందుకని అగ్రి కాలేదు కదా వాడితో ఆపరేషన్కి. అంటే మనం యాక్ట్ చేసేటప్పుడు ఈ కర్మనే నేను చేస్తాను, దీనికి మించి నేను చెయ్యను అని మనం అనుకోవటం చేత దానికి మించి మనం ఇంకో కర్మ చేయాలి. అంటే కర్మను మొదలుపెట్టేవాడొకడు, కర్మను ముగించేవాడొకడు, ఇద్దరు మనలో కూర్చుని ఉంటారు. నేను ఇక చూడను అని మీరు చెప్పకపోతే ఇందువల్ల నువ్వు చూడొద్దు అని చెప్పేవాడు మనకు ఒకటి వచ్చేస్తాడు. ఇది మీకు బాగా అర్థం కావాలి. మీకు అర్థమైందని డోంట్ యూజ్ యువర్ ఐస్ అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానంటే మీకు ఇస్తాను. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది, చదివింది, ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి కూర్చొని టీవీ చూస్తూ ఏమమ్మా పుస్తకం చదువుకోకుండా, మామ నాకు ఓపిక లేదు, నేను వదిలేను, నువ్వు టీవీ చూస్తున్నావు కదమ్మా అన్నాను. టీవీ చేసే ఓపిక ఉంది మామ, చదివే ఓపిక లేదు. అంటే ఇదే కంటిని చదవటానికి ఉపయోగించడానికి ఓపిక లేకపోయేదానికి టీవీ చూడటానికి ఓపిక వచ్చిందని అర్థమేమి. చదివేవాడు నిద్రపోయి టీవీ చూసేవాడు లేచాడు. You cannot dispute it. That's very clear. వాడికి చెప్పి మీరు జ్ఞానబోధ చేసి, జ్ఞానబోధ చేస్తే ఎవరు చేయాలి? నిద్రపోయి ఉంటాడు చూసినారా,
నేను పడుకుంటాను అని చెప్పి నిద్రపోయాడు, వాడిని లేపి చదవమని చెప్పాలి. యు అండర్స్టాండ్ ది పాయింట్? ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందువల్ల ద్యువిహిత అని అంటే ఇంద్రియములకు శక్తినివ్వాలి అనేటువంటి వాడు నాకు అయ్యా ఇంద్రియాలకు మేలు చేసేవాడు వృద్ధాప్యంలో మాతో మంచి వాక్యం చెప్పారు, అది మాతో ఉండాలి అనేటువంటి మనం సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి క్రియానుకూలత, ద్రవ్యానుకూలత, ఇవన్నీ అనుకూలతను సాధించితే కదా అది మనం సాధించినట్టు. ఇప్పుడు మనసులో నేను ఏం లేదండి ఏకోత్సవం నిద్ర వేయాలి అనుకున్నాను, ఎందుకంటే వేర్ దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మీరు నిద్రపోతున్నారు అంటే చదవని వాడిని చదివేటప్పుడు చేయాలి. ఏకోత్సవం నిద్ర వేయాలంటే కళ్ళు తెరవండి, చెవులు తెరవండి, నోరు తెరవండి, కాలు పెట్టండి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. ఇవేమి వినకుండా పడుకునే వాడికి ఎట్లా చెప్తాము అంటే నిద్రపోతున్నాడంటే నేను చూడను, నేను వినను, నేను తినను అనుకుని వాడు పడుకుని ఉన్నాడండి. ఎందుకు నేను చెప్పానంటే చచ్చిన వాడు ఎప్పుడు పుడతాడు అని వేదంలో ప్రస్తావన వచ్చింది. కళ్ళుందండి రాశీభూతంగా సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతని కుప్పలుగా పడిపోయి ఉన్నాయి. అక్కడ పెట్టిన టేబుల్ మీద పెట్టిన అద్దాలు ఎప్పుడు పెట్టుకుంటావు అంటే ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, కళ్ళు వచ్చాయి కాబట్టి మీరు చూస్తున్నారా, మీరు చూడాలి కాబట్టి కళ్ళు తెచ్చుకున్నారా అని వేదం అడిగింది. కాళ్ళు ఉంది కాబట్టి నడుస్తున్నారా, నడవాలి కాబట్టి కాళ్ళు తెచ్చుకున్నారా చెప్పండి, ఏది కరెక్ట్ అండి? నడవాలి కాబట్టే కాళ్ళు తెచ్చుకున్నాము. ఎందుకని? నడవాలని లేకపోతే కాళ్ళు శుష్కించిపోతుంది. అదే ఇప్పుడు మీకు మీకంటే డాక్టర్గా తప్పుగా వర్క్కి మామూలుగా మోడర్న్ థియరీస్ ఎట్లుంటాయంటే టాపిక్ చేసి అప్రూవ్ చేస్తాను. శంకర భగవత్పాదులు ఒక శ్లోకం చెప్పారు, బాలః తావత్ క్రీడాసక్తః అని. అదే అక్కడ కూర్చుని బాలః తావత్ క్రీడాసక్తః అంటే శంకరాచార్య బాల్యాన్ని ఏం చేస్తుంది? ఆడాలనుకున్నంత వరకు వాడు